వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో పర్యటించారు. ఆ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ సమయంలో ట్రాఫిక్లో 23 మంది విద్యార్థులు ఇరుక్కుపోయారు. సమయానికి పరీక్షకు హాజరు కాకపోవడంతో వారు పరీక్షలు రాయలేకపోయారు. వారు 2 నిమిషాలు లేటుగా పరీక్షలకు హాజరయ్యారు. ఈ ట్రాఫిక్ ఆంక్షల వలన లేట్ అయింది. అయితే పోలీసులు మాత్రం మేము ఎలాంటి కఠిన ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదు అని చెప్తున్నారు. అయితే ఆ విషయంపై సాక్షిలో ఒక ప్రత్యేక కథనం రావడం జరిగింది. అది ఏంటో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ పాపం ఎవరిది పవన్ ? విశాఖలో డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు. ఉదయం 7 నుంచే రోడ్లపై కూటమి నాయకుల హంగామా. 2 గంటలకు పైగా నిలిచిపోయిన వాహనాలు. ట్రాఫిక్లో చిక్కుకున్న విద్యార్థులు జేఈఈ మెయిన్కు హాజరు కాలేకపోయారు. 23 మందిని పరీక్షకు అనుమతించని నిర్వాహకులు తమ పిల్లలు పరీక్షలు రాయలేకపోయారు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం అని సాక్షి రాయడం జరిగింది. పోలీసులు మాత్రం మేము ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు విధించలేదని చెప్తున్నారు. అయితే అక్కడ జరిగిన విషయాన్ని సాక్షిలో ఈ విధంగా రాశారు. అసలేం జరిగిందంటే, అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎన్ఏడి కొత్త రోడ్డు నుంచి పెందుర్తి వరకు ఉదయం నుంచి ట్రాఫిక్ను పోలీసులు పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానంలో ఉదయం 8 గంటల 15 నిమిషాలకు ఎయిర్పోర్టుకు చేరుకోగా ఉదయం 6:30కే పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు విధించారు అని సాక్షి రాయడం జరిగింది. పవన్ కాన్వాయ్కు కేటాయించిన బీఆర్టీఎస్ మధ్య రోడ్డులో ఇతర వాహనాలను పూర్తిగా నిలిపివేయగా ఎడమ కుడి మార్గాల్లోనూ ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్ మందకొడిగా సాగింది. ఆ రోడ్లో 7:30 గంటల నుంచి ట్రాఫిక్ను పూర్తిగా నియంత్రించారు. దీంతో పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ను కఠినంగా నియంత్రించడం, జనసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడంతో బీఆర్టీఎస్ సర్వీస్ రోడ్డుపై రద్దీ పెరిగిపోయి విద్యార్థులు జేఈఈ పరీక్షలకు ఆలస్యమైనట్లు స్పష్టమవుతుంది. మరొక పక్క పవన్ ఎయిర్పోర్ట్లో ఉదయం 8 గంటల 21 నిమిషాలకు బయలుదేరగా వేపగుంట నుంచి పెందుర్తి మార్గంలో అన్ని వైపులా ఉదయం 8 గంటల 10 నిమిషాల నుంచి ట్రాఫిక్ను నిలిపివేసేలా జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోలీసులకు ఆదేశించినట్లు తెలుస్తుంది. దీనివలన పవన్ కళ్యాణ్ వెళ్లే వరకు ఆ మార్గంలో వాహనాలు కదలలేదు. సినముసివాడ కేంద్రానికి కేవలం 10 నిమిషాల లోపు చేరుకోవాల్సిన విద్యార్థులు ఆలస్యమయ్యారు. మరోవైపు జనసేన పార్టీ నిబంధనల ప్రకారం గజమాలతో అధినేతను కానీ ఇతర నాయకులను కానీ సత్కరించడం నిషేధం. కానీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గజమాలతో పవన్ కళ్యాణ్ను సత్కరించేందుకు అడావుడి చేసి విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోయేలా చేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పవన్ వెళ్తున్న రోడ్లోనే ఉన్న శనుముసివాడలోని అయాన్ డిజిటల్ కేంద్రంలో 1350 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరవుతున్నారని తెలిసి కూడా అధికారులు దానిపై ప్రత్యేక దృష్టి సాధించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటన కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో నష్ట నివారణ చర్యలు ఉపక్రమించింది. చినముసివాడ కేంద్రంలో జేఈఈ పరీక్షకు సగటున 50 నుంచి 70 మంది గైర్హాజరు అవుతున్నట్లు సిపితో పాటు వెస్ట్ జోన్ ఏసీపీ పృథ్వీతేజ పేర్కొన్నారు. ఇది సాక్షి రాసిన కథనం. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించడం వలన ట్రాఫిక్ నిబంధనలు విధించడంతో ఆ ట్రాఫిక్లో విద్యార్థులు చిక్కుకుపోయి పరీక్షా కేంద్రానికి వెళ్ళేసరికి
2 నిమిషాలు ఆలస్యమైంది. నిర్వాహకులు పరీక్షలు రాయనికపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు మాత్రం మేము ఎలాంటి నిబంధనలు విధించలేదని చెప్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటించడం వలన ట్రాఫిక్ నిబంధనలు ఆంక్షలతో విద్యార్థులు పరీక్షలకు ఆలస్యంగా హాజరయ్యారా లేదా అనే విషయాన్ని విచారించి చెప్పాలని పోలీసులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.